హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. సమ్మర్ వచ్చేసింది కదా, సో స్పెషల్గా ఏదైనా చేయాలనిపించింది. సో అందుకే ఇలా మీకోసం ఈ మంచి రెసిపీ చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి మిల్క్ షేక్స్ కానీ, ఫలూదాస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఏవైనా కూల్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అదంతా హెల్దీ అయితే కాదు. మనం హెల్దీగా ఇంట్లో ఏదైనా ట్రై చేయాలనుకునే వాళ్ళకైతే స్పెషల్గా ఈ వీడియో మీకోసమే. ఇది ఎవరికైనా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. తప్పకుండా ఇంట్లో ట్రై చేయొచ్చు. మరి ఈ రెసిపీ పేరేంటో తెలుసుకోవాలి కదా. వెరీ వెరీ హెల్దీ బనానా డ్రై ఫ్రూట్ ఫలూదా అన్నమాట. సో ప్రాసెస్ చూసేయాలి కదా. 2 బనానాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను దీనికోసం మంచిగా పండిన 2 బనానాలు తీసుకున్నాను. ఒక 2 అవర్స్ బ్యాకే ఇలా అన్నీ నానపెట్టేసుకున్నాను. 2 మంచిగా పండిన బనానాలు, 3 అంజీరా అండ్ ఒక 10 కాజు అండ్ బాదం పైన లేయర్ అంతా తీసేసిన అన్నమాట. తీసేసిన తర్వాత ఒక 2 డేట్స్ తీసుకున్నాను. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ఒక కప్పు పాలు కూడా కావాలి, చిక్కటి పాలు. సో ఇప్పుడు మిక్సింగ్ జార్లో అయితే వేసేసుకుందాము. జ్యూస్ది ఉంటుంది కదా, అందులోకి ఈ 2 బనానాలు అయితే తొక్క తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను డేట్స్ వేసుకున్నాను. డేట్స్లో సీడ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి డేట్స్ వేసేసుకోవాలి. నేనైతే 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాను. ఈ అంజీరాని కూడా మంచిగా నానబెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఒక డేట్స్ తప్ప ప్రతిదీ నేను ఒక 2 అవర్స్ అయితే నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇలా మిక్సింగ్ జార్లోకి వేసేసుకొని ఒక 1 కప్పు చిక్కటి మిల్క్ అయితే వేసుకున్నాను. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మీగడ కూడా పడింది అందులో. సో చాలా చిక్కటి పాలు అయితే తీసుకోవాలి. ఇందులోకి తీసుకొని దీనిపైన క్యాప్ అలాంటిది పెట్టేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కావాలనుకుంటే షుగర్ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది కొంచెం ఆద్యగా తీసిన తర్వాత మేము షుగర్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఆద్య కాబట్టి మేము షుగర్ అయితే ఏం యాడ్ చేయలేదు. అందులో బనానా ఉన్న స్వీటే సరిపోతుంది తనకి. సో ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి. మీరు ఐస్ అయినా తాగొచ్చు, వితౌట్ ఐస్ అయినా తాగొచ్చు. ఇక్కడ మనం ఎలాంటి అన్హెల్దీ ఐటమ్స్ అయితే యూజ్ చేయలేదు, ప్రతిదీ హెల్దీదే తీసుకున్నాము. మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది. అండ్ జ్యూస్ చూసారా ఎంత మంచిగా అయిపోయింది. బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనొచ్చు, లేదంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు దీనికి. సో పేరు ఏదైతే ఏంది, హెల్దీ రెసిపీ ఇంపార్టెంట్ మనకి ఫైనల్గా. సో సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఎలాంటి కొత్త ఐటమ్స్ అయితే ఏం వేయలేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసా అన్నమాట. అండ్ పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయండి, చాలా మంచిది కూడా హెల్త్కి. అండ్ నేను ఇలా ఒక 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకున్న తర్వాత పైన జస్ట్ గార్నిషింగ్ కోసం అని చెప్పేసి ఇందులో కాజు వాటినైతే ఇందులో వేసాను. సో ఫైనల్గా రెడీ అయిపోయింది మన రెసిపీ అయితే. ప్లీజ్ గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆద్య వ్లాగ్స్ 2022 ఛానల్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకొని తాగేసేయండి. బాయ్ బాయ్.